వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు పోలీసులు స్టైల్ మార్చారా అంటే అవుననే అనిపిస్తోంది. నేరాలను దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. తాజాగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన ఓ సంఘటన కేసులోనే పోలీసులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగాధర్ నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన సెల్వం దొంగ నోట్ల ముఠాలో కీలక సభ్యుడుగా ఉన్నాడు. అయితే తన వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పి 10 లక్షల రూపాయలు అసలు కరెన్సీ ఇస్తే ₹1 కోటి నకిలీ కరెన్సీ ఇస్తా అని చెప్పేసి పలువురితో మాట్లాడుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన 2 వ్యక్తులు సెల్వంకు పరిచయం అయ్యారు. తమకు దొంగ నోట్లు కావాలని చెప్పి అతనితో బేరం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కృష్ణగిరికి చెందిన 2 వ్యక్తులు గంగాధర్ నెల్లూరుకు వచ్చి సెల్వం ఫోన్ చేసి తాము 10 లక్షల రూపాయలు అసలు కరెన్సీ తెచ్చామని దొంగ నోట్లు తేవాలని చెప్పారు. అయితే వారి వద్దనున్న అసలు కరెన్సీని కాజేయాలని ప్లాన్ వేసిన సెల్వం ఆ ప్లాన్ లో భాగంగా చిత్తూరు ట్రాఫిక్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న లోకనాథం, అలాగే ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవితో మాట్లాడి ఓ స్కెచ్ వేశారు. వారి వద్దనున్న 10 లక్షల అసలు కరెన్సీని కాజేయాలని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ లో భాగంగానే నిన్న సాయంకాలం తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తుల్ని రమ్మని చెప్పి సెల్వం అక్కడికి వెళ్ళగా పోలీసులు నకిలీ రైడ్ నిర్వహించారు. వారు డబ్బులు చేతులు మార్చున్న సమయంలో పోలీసులు దాడి చేయగా అక్కడి నుంచి తమిళనాడుకు చెందిన 2 వ్యక్తులు పారిపోయారు. అలాగే సెల్వం కూడా పారిపోయారు. అక్కడ ఉన్న నగదును తీసుకొని ఏఎస్ఐ లోకనాథంతో పాటు ఏఆర్ కానిస్టేబుల్ రవి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన తమిళనాడుకు చెందిన 2 వ్యక్తులు గంగాధర్ నెల్లూరు సిఐకి వెళ్లి ఫిర్యాదు చేసగా తాము మామిడికాయల వ్యాపారస్తులమని, వేల్కూరుకు చెందిన సెల్వం మామిడికాయలు కొనిస్తా అని చెప్పి తమ వద్ద నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. అయితే సిఐ ప్రసాద్ కు అనుమానం రావడంతో తనదైన స్టైల్లో విచారణ చేయగా నకిలీ నోట్ల కోసం వచ్చి మోసపోయామని తీరా తెలియడంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన సిఐ ఏఆర్ కానిస్టేబుల్ రవి అలాగే ఏఎస్ఐ లోకనాథం ను సెల్వం ను అదుపులోకి తీసుకొని కేసు కట్టి నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ పోలీసులే దొంగలతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.